హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ భాయ్ సబ్కి ఇప్పుడు ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది ఎట్టిగా అండి విఎక్స్ఐ ప్లస్ సిఎన్జి 2024 మోడల్ ఉంది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు. ఓకేనా, వెహికల్ మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నాయి చెప్తా. ఫస్ట్ సార్ మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే నేను చెప్పేదలుచుకున్నది, వెహికల్ చూసి తీసుకుంటారు సార్. ఫస్టే మీరు ఏమున్నా ఇక్కడనే మాట్లాడుకోండి. తర్వాత అక్కడికి పోయిన తర్వాత అన్న ఇది ప్రాబ్లమ్ అది ప్రాబ్లం అని చెప్పేసి అడగకండి. మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మంచి మెకానిక్, నేను ముందే చెప్తున్నా సార్, మంచి మెకానిక్ తీసుకొచ్చుకోండి. ఈ సగం సగం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని మాత్రం ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఏదైనా వెహికల్ తీసుకునే ముందు 1-2 సార్లు చూసి తీసుకోండి సార్ అనుకో. ప్రతిసారి ఖచ్చితంగా నేను 100% చెప్తున్నాను. నేను ఇంకొకటి, మనం పెట్టేది ఒరిజినల్ కాదా నేను చెప్పి అంటే నేను పెట్టేది ఒరిజినల్ కాదని చెప్పేసి 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకోండి. కనీసం వీడియో కనీసం సగమన్నా చూసి తర్వాత నాకు కాల్ చేయండి సార్. మీరు ఏదో సగం సగం చూసి కాల్ చేస్తున్నారు. అట్లా ఎప్పుడో పెట్టిన వెహికల్ గురించి ఫోన్ చేసి ఉన్నదా వెహికల్ ఉందా అంటే నేను చెప్పలేను సార్. నా దగ్గర 1000 వీడియోస్ ఉంటాయి కాబట్టి నేను ఏ వెహికల్ అని చెప్పగలుగుతాను చెప్పండి. మీరు కూడా కొంచెం ఆలోచించండి. సరే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాను రండి. సార్, ఇందాక మీకైతే అన్ని విషయాలు క్లియర్గా చెప్పేస్తాను. కాకపోతే మన దగ్గర సార్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఉంటుంది. ఒకసారి దాన్ని ఫాలో కావండి సార్. మీకు ప్రతి అప్డేట్ అందులో ఇస్తాను నేను. కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి సార్ ఇన్స్టాగ్రామ్లో. ఓకేనండి. సరే, ఇది మనం చెప్పిన వెహికల్ ఉంది. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే డైరెక్ట్ దీన్ని యూజ్ చేస్తున్నారు సార్. దయచేసి నా రిక్వెస్ట్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. ఒకసారి అయితే బయట నుంచి చూసుకోండి సార్. డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కాకపోతే అది కూడా చూడట్లేదు మీరు. నేను చెప్పేది కొంచెం గమనించండి సార్. రైట్ సైడ్ ఎక్కడ చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ కానీ డోర్ సైడ్ చిన్నగా డెంట్ అట్లా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి వెనక బంపర్ దగ్గర మాత్రం చిన్నగా టచ్అప్ లాగా చేయించారు, కానీ అది ఓనర్ చేసుకోండి. అది వెనకన వచ్చేసి డిక్కీ దగ్గర మాత్రం చిన్నగా మాత్రం డెంట్ ఉంది. ఓకేనా, అట్లాగే మీకు లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ గీతలు కానీ లేదంటే డెంట్లు కానీ ఏవి లేవు ఇటు సైడు. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. ఓకేనండి, మీరైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎర్టిగా విఎక్స్ఐ ప్లస్ సిఎన్జి ట్యాక్సీ ప్లేట్. ఇది నేను చెప్పడం మర్చిపోయినా, ట్యాక్సీ ప్లేటు. సరే, ముంగట బంపర్ దగ్గర చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ చిన్నగా టచ్అప్ లాగా వేసారు. అది వాళ్ళు ఓనర్ వాళ్ళు చేసుకున్నారు. ఇది సింగల్ ఓనర్ సార్, షోరూమ్ ట్రాక్ వెహికల్ మాత్రం ఓకే, చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, డైరెక్ట్ చెక్ చేసుకున్నాకనే తీసుకోండి. ఓకేనా, ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఏదైతే నేను మీకు చెప్పదలుచుకున్నాను, నేను మాత్రం కమిషన్ తీసుకుంటా సార్. ఇన్ని రోజులు మాత్రం ఏవేది ఇచ్చినా తీసుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం డిమాండ్ లెక్కనే ఉంటుంది. మనం ఏదో చెప్తే ఉత్త పుక్కానికి చెప్పినట్టు అయిపోయింది సజెషన్లా. అట్లా ఉన్నదన్నట్టు మనుషుల మాట తీరు గట్ల ఉన్నట్టు. అవసరం అయ్యేదాకా ఒక రకం ఉంటారు, అవసరం అయిపోయినాక ఒక రకం ఉంటారు అట్లా. ఓకేనా, సరే ఒకసారి అది చూసుకుందాం. మంచికి ఎప్పుడే కానీ విలువలేదు, నాకు కూడా తెలుసు. సిఎన్జి ఓకే. ఒకసారి అయితే మీకు ఇందాక మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, ఒకసారి రైట్ సైడ్ చూపిస్తా. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉంది, ఎక్కడికైనా డ్యామేజ్ అయితే లేవు. రూఫ్ చెక్ చేసుకున్న రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు బంపర్ నుంచి డిక్కీ వరకు ఏ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను. కాకపోతే మీరు చూస్తలేరా, మీ ఇష్టం సార్, అది అంతకుమించి నేను చెప్పలేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీడింగ్ చూపిస్తాను నేను. ఫస్ట్ ఒకసారి అయితే ముంగట బ్యాన్ చెక్ చేసుకుందాం. బ్యాన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఏది కానీ ప్రాబ్లం లేదు. అయితే సార్ మెయిన్ విషయం ఏంటంటే, మీకు ఇందులో ఏదైనా మారిందా లేదని తెలుసుకోవాలంటే మీరు షోరూంలో చెక్ చేయించుకోండి. షోరూంలో ఓకే అనిపిస్తే మీరు తీసుకోండి. నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను సార్. ఎవరిని మాత్రం బదనాం చేయకండి. వాళ్ళు ఇచ్చిరు వీళ్ళు ఇచ్చిరు అని చెప్పి అనకుండా మీరు 100% మీ బాధ్యత సార్. మీరు డబ్బులు పెడుతున్నప్పుడు మీరు చెక్ చేసి తీసుకోవాలి. వాడిచ్చిండు వీడిచ్చిండు అని చెప్పేసి అనకుండా ముంగట షోపెట్టి చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది, స్మూత్ ఉంది. ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఓన్లీ తిరిగింది 59,000 మాత్రం. ఇది ముంగట హెడ్ లైట్ చెక్ చేసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉంది, అట్లాగే ఇండికేటర్ ఓకే ఉన్నది. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎట్లాంటి ఫేడు డ్యామేజ్ లోపలికి వాటర్ ఫామ్ కూడా అట్లాంటిది ఏం లేదు. ఎవరు చూసుకోవచ్చు. నేను క్లారిటీ చెప్తున్నా లేదని మీకు కూడా తెలిసి ఉండాలి సార్. అది నేను ఏదో నా మాత్రం వీడియోస్ పెడుతున్నానా ఏదో బాధ అని చెప్పేసి అనుకోకుండా ఒక్కసారి మీరైతే చూడండి. మీకు రీడింగ్తో సహా మొత్తం చూపిస్తాను నేను సార్. దీని ప్రైస్ చేసి మాత్రం 11,80,000 ఓనర్ చెప్పండి సార్. అది నా ప్రైస్ కాదు, నేను చెప్పే రేటు కాదు. అది నాకు దానికి ఏ సంబంధం ఉండదు. వెనక హెడ్ లైట్స్ చూసుకున్నా ఓకే ఉన్నాయి. సారీ ఇండికేటర్స్ చూసుకున్నా ఓకే ఉన్నాయి. టైల్ ల్యాంప్స్ ఓకేనా. సరే, ఒకసారి అయితే
బ్యాక్ సైడ్ చెక్ చేసుకుందాం. సిఎన్జి కనిపించింది ఇక్కడ మీకు, సిఎన్జి ఉన్నది. ఒకవేళ సార్ మీకు కీస్ ఉంటే, కీస్ ఉన్నాయని చెప్తాను, డబల్ కీస్ ఉంటే డబల్ కీస్ ఇప్పిస్తాను. కాకపోతే డబల్ కీస్ ఏవి ఇవ్వని మాత్రం నా పానం మాత్రం తీయకండి. మీ వల్ల నేను చాలా నేర్చుకున్నా, మీరు కొన్ని గమనించాలి. అది మంచి పరంగా చెప్తేనేమో అనుకోకపోయేటోని, మీ దగ్గర నెగిటివ్ ఎక్కువ ఉంది కొంతమంది దగ్గర. వెనక స్టెఫిన్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 20% వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా, దాదా బయటకు రా, బయటకు రా, బయటకు రా, నువ్వు లోపల ఉంటే ఎట్లా దా. ఓకే, వెళ్ళిపోయింది. బటర్ఫ్లై ఇది సార్ టాక్సీ ప్లేట్, మీకు కనిపిస్తుందో లేదో. ఇది హైదరాబాద్ పాసింగ్ మాత్రం ఉన్నది ఇది. సరే ఒకసారి అయితే బీడింగ్ చెక్ చేసుకుందాం. బీడింగ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు సార్. నేను చెప్పింది మీరు నమ్మకండి, ఎందుకంటే నా మీద నమ్మి మీరు రాకండి. వెహికల్ చూసుకున్నాక నేను చెప్పింది కరెక్టా కాదనేది మీరు అర్థం చేసుకోవాలి అట్లనట్టు. ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీకు ఇంత జెన్యూన్ మాత్రం ఎవరు చెప్పారు, నేను చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం బీడింగ్. ఓకేనా, వెహికల్ 100% గ్యారంటీ. ఓకేనా, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. అది కూడా మీరు చూసుకుంటే చాలా మంచిది సార్. ఇది ఒక డోర్స్ ఒకటే కాదు సార్. మీరు ప్రైస్ ముఖ్యం మాత్రం అనుకోకండి దయచేసి. ప్రైస్తో సహా మీకు వెహికల్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ సార్. అది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అన్నట్టు. ఓకేనా, ఇది కూడా చూసుకున్న డోర్స్ ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది కూడా ఓకే. సరే రీడింగ్ చూస్తాం మనం. ఫస్ట్ అయితే రీడింగ్ వచ్చేసి మనకు సార్ ఓన్లీ 59,000 ఉంది సార్. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్ 100% ఓకే ఉంది, నాన్ యాక్సిడెంట్. ఓకేనా, మీకు ఇందాక మీకు లైటింగ్ కూడా చూపించాను కదా నేను. మీకు ప్రతి దాంట్లో ప్రతి డీటెయిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఇస్తుంటా. కాకపోతే మీరు చూడకపోతే మాత్రం నేను ఏం చేయలేను. ఓకే సార్, ముంగట్ గ్లాస్ అయితే ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ఎక్కడ కానీ బ్రేక్ ఏం లేదు, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సిఎఫ్ ఉంది, డోర్స్ గ్లాస్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు, సిఈ ఉంది. ముంగట టైర్స్ ఎట్లున్నా అది కూడా చెప్తాను మీకు. ఇది కూడా చూసుకున్నా కానీ సిఈ ఉంటుంది, పెట్రోల్ వర్షన్ ప్లస్ సిఎన్జి. ఇది కూడా చెక్ చేసుకుందాం. నేను సార్ మీ మంచి కోసం అంటున్నాను సార్. నేను నాకు ఏదో అవసరం అని చెప్పేసి మాట్లాడడం కాదు. మీరు కొన్ని గమనించాలి, అప్పుడైతే సార్ మీకు తెలుస్తుంది నేను ఇంత క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది కూడా సేమ్ సిఈ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బంపర్ నుంచి డిక్కి వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు, 100% గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముంగట టైర్స్ చెక్ చేసుకుంటే మాత్రం మీకు ఒక 40% ఉంటాయి, 40-50% వరకు ఉంటాయి. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి విఎక్స్ఐ ఇది సార్. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. నేను ఈ వీడియో ఎక్కువ పెట్టదలుచుకోలేదు సార్ నేను. ఓకే, ఇది చెక్ చేసుకుంటే మాత్రం ఒక 20% మాత్రం ఉన్నా సార్. ఉన్నది చెప్తున్నా, లేనిదద్దు, మనకు గొప్పలకు కూడద్దు, ఎందుకంటే డబ్బులు పెడుతున్నాం కాబట్టి. ఇది చూసుకుంటే మాత్రం మీకు 90% వరకు ఉంటుంది. వెనక టైర్ మాత్రం అంత బాగుంది. అది ఒకటి కొంచెం తక్కువ ఉన్నది, ఇది కూడా తక్కువ ఉన్నది. ఓకే సార్, నేను విషయం అనేది డీటెయిల్గా మాట్లాడతా, మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి, గమనించండి. ఇడ్డిగా విఎక్స్ అండి, టాక్సీ ప్లేటు. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి. రీడింగ్ వచ్చేసి 59,000 ఉంటుంది, షోరూమ్ ట్రాక్ ఉంటుంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు, టైర్స్ మాత్రం ఆల్రెడీ నేను కూడా చూపించాను, చెప్పాను ఒకటి సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,80,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే టైం పాస్ మాత్రం చేయకండి దయచేసి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.